చూసారా, విజయవాడలో అదిరిపోయే ప్రాపర్టీస్ మీకోసం బ్యాంక్ ఆప్షన్లో సిద్ధంగా ఉన్నాయి. తక్కువ ధరలో సొంత ఇల్లు లేదా కమర్షియల్ స్థలం మీ సొంతం చేసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. మీ కలర్ ప్రాపర్టీ ఇక్కడే ఉండొచ్చు. నమస్కారం ప్రేక్షకులకి, వెల్కమ్ టు అవర్ ప్రాపర్టీ షో. ఈ రోజు మీ ముందుకు విజయవాడ మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న కొన్ని బెస్ట్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ యొక్క వివరాలు తీసుకొచ్చాను. ఈ ప్రాపర్టీలన్నీ మేము క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మీకు అందిస్తున్నాం. సో ఆలస్యం చేయకుండా ఒక్కొక్క ప్రాపర్టీ యొక్క వివరాలు చూసేద్దాం. మొదటగా విజయవాడలోని తాడిగడపలో ఉన్న ఒక మంచి రెసిడెన్షియల్ ప్రాపర్టీ గురించి తెలుసుకుందాం. ఈ ప్రాపర్టీ విజయవాడ తాడిగడప. ఇది 2 BHK ఫ్లాట్ బ్యాంక్ ఆప్షన్లో లభిస్తుంది. లింత్ ఏరియా వచ్చేసి 888 చదరపు అడుగులు అయితే రావడం జరిగింది. UDS 100 డివర్ షేర్ ప్లాన్ చూసుకున్నట్లయితే 40 చదరపు గజాలు అయితే రావడం జరిగింది. కామన్ ఏరియా 100 చదరపు అడుగులు అయితే రావడం జరిగింది. ఇది 5వ అంతస్తులో ఉంది మరియు లిఫ్ట్ సౌకర్యం కలది. కార్ పార్కింగ్ కూడా అందుబాటులో ఉంది. ఇది శివం ఎన్క్లేవ్ లో అయితే ఉంది. దీని రిజర్వ్ ప్రైస్ తీసుకున్నట్లయితే మనకు బ్యాంకు వాళ్ళు చెప్పిన రిజర్వ్ ప్రైస్ తీసుకుంటే 36 లక్షలు మాత్రమే. ఈ ప్రాపర్టీ యొక్క ఆప్షన్ చివరికి తీసుకున్నట్లయితే మే 14 వరకు మనకి ఆప్షన్ లాస్ట్ డేట్ అనేది బ్యాంకు వాళ్ళు ప్రకటించడం జరిగింది. తక్కువ బడ్జెట్లో మంచి 2 BHK ఫ్లాట్ కోసం చూస్తున్న వారికి ఇది ఒక మంచి అవకాశం. లిఫ్ట్ మరియు కార్ పార్కింగ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు విజయవాడలోని గవర్నర్పేటలో ఉన్న కమర్షియల్ ప్రాపర్టీ యొక్క వివరాలు చూసేద్దాం. సెకండ్ ప్రాపర్టీ, ఇది విజయవాడ గవర్నర్పేట. ఇది బ్యాంక్ ఆప్షన్లో అమ్మకానికి ఉన్న కమర్షియల్ ప్రాపర్టీ. ఇది G+1 బిల్డింగ్. మొత్తం విస్తీర్ణం చూసుకున్నట్లయితే 149 చదరపు గజాలు అయితే రావడం జరిగింది. ఇది ఆంధ్ర హాస్పిటల్కి దగ్గరలో ఉంది. దీని రిజర్వ్ ప్రైస్ చూసుకుంటే 1,01,00,000 రూపాయలకి మనకి దీని రిజర్వ్ ప్రైస్ అనేది బ్యాంకు వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి 3.5 అడుగుల నరకదారి మరియు ప్యాసేజ్ కూడా ఉంది. ఈ ప్రాపర్టీ యొక్క చివరి తేదీ చూసుకున్నట్లయితే మే 15 వరకే మనకి ఆప్షన్ లాస్ట్ డేట్ అనేది బ్యాంకు వాళ్ళు ప్రకటించడం జరిగింది. మంచి లొకేషన్లో కమర్షియల్ ప్రాపర్టీ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక చక్కటి అవకాశం. ఆంధ్ర హాస్పిటల్ దగ్గర ఉండడం దీనికి ఒక ప్రత్యేకత. తర్వాత మనం చూడబోయేది నున్నాలో ఉన్న ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీ. మూడో ప్రాపర్టీ చూసుకుంటే నున్నా ప్రాపర్టీ. ఇది మహేశ్వరి హైట్స్లో ఉన్న 2 BHK ప్లాంట్ బ్యాంక్ ఆప్షన్లో లభిస్తుంది. ఇది నున్నా పవర్ గ్రిడ్ దగ్గరలో ఉంది. ఇది 4వ అంతస్తులో ఉండడం జరిగింది. మొత్తం విస్తీర్ణం 822 చదరపు అడుగులు అయితే రావడం జరిగింది. లింత్ ఏరియా చూసుకున్నట్లయితే 722 చదరపు అడుగులు అయితే రావడం జరిగింది. కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది. UDS 100 డివర్ షేర్ ప్లాన్ చూసుకున్నట్లయితే 30 చదరపు గజాలు అయితే రావడం జరిగింది. దీని ప్రైస్ కేవలం 23 లక్షలు మాత్రమే. ఈ ప్రాపర్టీ యొక్క ఆప్షన్ చివరి తేదీ చూసుకున్నట్లయితే మే 14 వరకే మనకి ఆప్షన్ లాస్ట్ డేట్ అనేది బ్యాంకు వాళ్ళు ప్రకటించడం జరిగింది. మరి అపార్ట్మెంట్ ప్లాట్స్ చూసుకున్నట్లయితే ఇది వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లో రావడం జరిగింది. మరికెందుకు, చివరగా విజయవాడ 1 టౌన్లో ఉన్న ఒక ల్యాండ్ గురించి తెలుసుకుందాం. ప్రాపర్టీ 4, విజయవాడ 1 టౌన్. ఇది బ్యాంక్ ఆప్షన్లో అమ్మకానికి ఉన్న ఒక ల్యాండ్. ఇది సాయిరామ్ స్క్రీన్స్కి దగ్గరలో ఉంది. మొత్తం 484 చదరపు గజాల ల్యాండ్ ఇది నార్త్ మరియు సౌత్ ఫేసింగ్తో కలిగి ఉంది. మెయిన్ రోడ్ నుండి 2 బిట్ లోపలే ఉంటుంది. ఈ ఓపెన్ ల్యాండ్కి మనకు 30 అడుగుల రోడ్డు అయితే ఉండడం జరిగింది. ఒక్కో చదరపు గజం దీని ధర చూసుకుంటే 49,000 రూపాయలకైతే మనకి ఇక్కడ స్టార్ట్ అవడం జరుగుతుంది. ఒక్కొక్క చదరపు గజం మనకి 49,000 రూపాయల నుండి స్టార్ట్ అవడం జరుగుతుంది. ఈ ఆప్షన్ చివరి తేదీ చూసుకున్నట్లయితే, ఈ ప్రాపర్టీ ల్యాండ్ చివరి తేదీ చూసుకున్నట్లయితే మే 18 వరకే మనకి ఆప్షన్ లాస్ట్ డేట్ అనేది బ్యాంకు వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్ కోసం, ల్యాండ్ కోసం చూస్తున్న వారికి ఇది ఒక మంచి ఆప్షన్. ప్రైమ్ లొకేషన్గా ఉండడం దీని ప్రత్యేకత. చూశారుగా, ఇది విజయవాడ మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న కొన్ని బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ యొక్క వివరాలు. మీకు ఏ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కావాలన్నా లేదా కొనుగోలు చేయాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి వెంటనే కాల్ చేయండి. గుర్తుంచుకోండి, ఇవన్నీ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీలు కాబట్టి చాలా మంచి ధరలో లభించే అవకాశం ఉంది. సో